ఇప్పుడు యూట్యూబ్‌లో మమ్మల్నైనా, లేదా వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నైనా, లేకపోతే ఛానెల్ ఉన్న వాళ్ళని ఎన్ని వీడియోస్ పెట్టినా రోజు మొత్తంలో మీరు ఎంతసేపు చూస్తారండి? ఒక గంట చూస్తారు. అంటే ఒక 2 గంటలు, పోనీ 3 గంటలేసుకోండి చూస్తారు. అయితే ఆ వీడియోని చూసి కొంచెం కామెడీ కోసం చేస్తాం. కొన్నిసార్లేమో ఏదైనా కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని డైలాగులు అనుకొని చెప్తూ ఉంటాం. కొందరేమో కావాలని కాన్సెప్ట్, స్క్రిప్ట్ రాసుకొని చేస్తూ ఉంటారు. అవన్నీ నిజం కాదు కదా! కొంతమంది ఇప్పుడు నాలాగా నేను, యషు, మా అత్తమ్మ, మా పిల్లలున్నారు. మా లైఫ్‌లో రెగ్యులర్‌గా ఏం జరుగుతుందో అది ఉన్నది ఉన్నట్టుగా పెట్టేస్తాం. సో, దాన్ని బేస్ చేసుకొని కొందరి థింకింగ్ ఎలా ఉంటుందంటే కొంతమంది పాజిటివ్‌గా ఆలోచిస్తారు. కొంతమంది అయితే మరీ నెగెటివ్ అండి. ఎలా అంటే ఇప్పుడు నేను జనరల్‌గా మా అత్తమ్మ, ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళి మేము వేరే దగ్గరికెళ్తే అత్తని వదిలేసి ఎళ్ళిపోయింది. అంటే అందరూ అని కాదు, కొంచెం ఎగ్జాంపుల్ అనమాట. సో, నన్ననే కాదు వేరే వాళ్ళు ఎవ్వరినైనా సరే మీకు మీరుగా ఊహించేసుకొని మీరు చూస్తున్నదే ఇంకా అలాగే ఉంటారు. ఇంకా వాళ్ళు కేర్ తీసుకోరు, ఫ్యామిలీ లైఫ్ స్పెండ్ చేయరు అనుకోవడం కరెక్ట్ కాదండి. సో, మనం ఏంటి అనేది మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా చెప్తారో, మీరేంటి అనేది మీ కామెంట్స్‌లో మాకు తెలిసిపోతుంది. సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి చాలా కామెంట్స్ చూసి మాకు ఇరిటేషన్ వచ్చి దానికి రిప్లై ఇస్తే ఇంకా దాన్నే మీరు డిక్లేర్ చేసేస్తారు. నన్ననే కాదు ఏ ఆడపిల్లనైనా సరే, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా, యూట్యూబ్ వాళ్ళైనా సరే ఊరికే రాదండి. వాళ్ళు నిజంగా చాలా కష్టపడతారు. ఛానల్ అలా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు చాలా థింక్ చేయాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి థింక్ చేసుకొని కామెంట్ పెట్టండి. మీ సపోర్ట్ మాకెంత అవసరమో మా ఎంటర్టైన్మెంట్ కూడా మీకు అంతే అవసరం అండి. గ్యాప్ దొరికితే 1 మినిట్ దొరికితే ఫోన్ ఎలా చూస్తారు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే కదా మేము కష్టపడేది. ప్లీజ్ డూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.